రాజకీయాలు కూడా సినీ భాషలోకి మారుతున్నాయి. ఇదివరకు మా చిన్నప్పుడు 50 రోజులు సినిమా ఆడిందంటే హిట్, 100 రోజులు ఆడిందంటే సూపర్ హిట్, ఆ పైన దాటిందంటే బంపర్ హిట్ అనమాట. అట్లాంటిది ఉండేది. అయితే తర్వాత కాలంలో ఇప్పుడు వారం రోజులు ఆడడం గొప్ప, డబ్బులు వస్తే హిట్ అయినట్టు అంతే ఇప్పుడున్న సినిమాల లెక్కలు చూసుకుంటే కనుక. అయితే అసలు పాయింట్ ఏంటంటే ఇప్పుడు చంద్రబాబు గారి 50 రోజుల పాలనని అరాచకం అంటూ ప్రొజెక్ట్ చేసి ఢిల్లీలో హడావిడి చేశాడు జగన్మోహన్ రెడ్డి. కాబట్టి 100 రోజుల పాలన మాత్రం అభివృద్ధికి కేర్ ఆఫ్ అడ్రస్గా మారిందని చూపించేందుకు గాను ఎప్పటి నుంచినే ప్లాన్ చేస్తున్నారు. అందుకోసం ఆయా శాఖల వాళ్ళని అడిగితే వాళ్ళు ఇచ్చిన ప్రతిపాదనలు స్వర్ణకారుల కార్పొరేషన్ ఏర్పాటు చేయమని, స్థానిక సంస్థలో బీసీలకు 33% రిజర్వేషన్ మీద తీర్మానం చేసి కేంద్రానికి పంపాలని, కాపు భవన్ నిర్మాణాల పూర్తికి చర్యలు తీసుకోవాలని, నూర్ భాషా కార్పొరేషన్ ఏర్పాటు చేయాలని, క్రిస్టియన్ మిషనరీస్ ఆస్తుల అభివృద్ధి బోర్డు ఏర్పాటు చేయాలని, ఎక్స్ సర్వీస్మెన్ సంక్షేమ కార్పొరేషన్ ఏర్పాటు చేయాలని, తోట చంద్రయ్య ఇతరుల హత్యల మీద విచారణకు ఫాస్ట్ ట్రాక్ కోర్టుల ఏర్పాటుకి చర్యలు తీసుకోవాలని, అంగన్వాడీ కార్యకర్తల గ్రాట్యుటీ చెల్లించాలని, సర్పంచుల నుంచి జిల్లా పరిషత్ చైర్మన్ వరకు గౌరవ వేతనాల పెంపును పరిశీలించాలని, ఆశా కార్యకర్తల వేతనాల పెంపు పరిశీలించాలని, డిజిటల్ ఆరోగ్య కార్డుల కార్యక్రమం ప్రారంభించాలని, గుండె వైద్య పరీక్షలు, చిన్నారులకు ఆరోగ్య పరీక్షలు చేయాలని, అంబేద్కర్ విదేశీ విద్యా పథకం పునరుద్ధరించాలని, జూనియర్ లాయర్ల స్టైఫండ్ పెంచాలని, శాశ్వత కుల ధ్రువపత్రాలు అందజేయాలని, భోగాపురం విమానాశ్రయానికి అల్లూరి సీతారామరాజు పేరు పెట్టాలని, ఇట్లాంటివి చేస్తే 100 రోజుల ప్రణాళిక అద్భుతంగా ఉంటుందంటూ చాలామంది సలహాలు ఇచ్చారు. ఇప్పుడు ఆ సలహాల్లో ఏది అమలు చేసి 100 డేస్ సూపర్ హిట్ అని చెప్పేటటువంటి ప్రయత్నం మేబీ ఆ రోజున హెడ్డింగ్లో బాబు 100 డేస్ సూపర్ హిట్ అని వచ్చినా ఆశ్చర్యపోనక్కర్లేదు.